హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మార్నింగే రెడీ అయిపోయి చక్కగా ఫంక్షన్కి వెళ్ళిపోతున్నాను అనమాట ఇప్పుడు. సో ఈరోజు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి అటెండ్ అవ్వాల్సినవి. అండ్ ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్తున్నాము అనేది కూడా చూపిస్తాను. అండ్ రిషిని అయితే ఇలా రెడీ చేసేసాను. ఈ ఫ్రాక్ చాలా బాగుంది కదా. సో ఇప్పుడు సైజెస్ సరిపోతున్నాయి అనమాట. ఇది చాలా డేస్ బ్యాక్ తీసింది, అంటే మా మామయ్య తీశారు. సో అప్పటిది ఇప్పటికి సరిపోయిందనమాట. ఇప్పటికీ కొంచెం ఎగ్జాక్ట్ సైజ్ ఉంది. సో ఇది వేసేసాను. ప్రిన్సెస్లా ఉంది అని అనుకుంటుంది తనే. లైక్ వేసిన తర్వాత ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది. తనకి ఇలాంటి ఫ్రాక్స్ అంటే చాలా ఇష్టం యాక్చువల్గా. అండ్ ఇక్కడ రిషికి కొంచెం కోల్డ్ ఉంది. సో అందుకు యాంటీబయాటిక్ ఇంకా కోల్డ్ సిరప్ రెండు కూడా ఇస్తున్నాం అనమాట. సో రిషి ఇలాంటి మెడిసిన్స్ దగ్గర మాత్రం ఎలాంటి అల్లరి పెట్టదో ఆల్రెడీ ముందు చెప్పాను కదా. చక్కగా తాగేస్తుంది. అదొక మంచి దేవుడు ఇచ్చిన వరం అనమాట మాకు. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అలాంటి టైంలోనే. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి ఐ థింక్ 9:30 or 10 అయింది. బ్రేక్ఫాస్ట్ అయితే లైట్గా చేసేసాము. లైక్ పెరుగన్నం తినేసాము లైట్గా. బికాజ్ ఈరోజు ఫంక్షన్స్ కాబట్టి అటు ఇటు తిరగడము అండ్ బయట కూడా ఎండగా ఉంది. సో కొంచెం పెరుగు వేసుకొని అన్నం తినేసాము అందరం. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే కార్ తీస్తే కిందన నందివర్ధనం చెట్టు అనమాట. ఇది చిన్న ప్లాంట్ ఉంది. సో యాక్చువల్లీ నేనే మా ఇంటి ముందు వేసుకుందామని తీసుకొచ్చాను. బట్ ఇలాంటి ట్రీ ఏంటి అంటే పాట్లో వేస్తే బాగుండదు. సో అందుకు కింద వేసేసాము. ఇంకా అది ఇప్పుడు పువ్వులు వస్తుందన్నమాట. బయటకు ఎప్పుడు వెళ్ళినా సరే ఇంకా కార్లోని వినాయకుడి దగ్గర పెట్టడానికి బాగుంది. అక్కడ ఫ్లవర్స్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యే ముందు దండం పెట్టుకొని అలా వినాయకుడి దగ్గర పెట్టి వెళ్తున్నాం అనమాట. ఇది ఒక హ్యాబిట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు బాగా అనిపిస్తుంది. సో రిషి చేత పెట్టిస్తున్నాను ఎప్పుడు కూడా. తనకు కూడా ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక గృహప్రవేశం ఉంది. శ్రీకాంత్కి తెలిసిన వాళ్ళదనమాట, మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళది. వాళ్ళు ఇన్వైట్ చేశారు విత్ ఫ్యామిలీ. సో వెళ్తున్నాము. ఇప్పుడైతే 10 అవుతుంది. ఒకసారి విజిట్ చేసి దాని తర్వాత ఎక్కడికి వెళ్తామో అనేది చూపిస్తాను. సో అండ్ రిషి హెయిర్ బ్యాండ్ వచ్చేసి నేను ఫస్ట్ ట్రైలో తీసుకున్నాను. మోస్ట్లీ రిషి డ్రెస్సెస్ అవి అన్నీ కూడా ఫస్ట్ ట్రై, హాప్ స్కాచ్ అండ్ కొన్ని ట్రెండ్స్లోని అలా ఉంటాయన్నమాట. అండ్ డీమార్ట్ మోస్ట్లీ అంతే. అండ్ ప్రజెంట్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఒక ఇద్దరి కోసం వెయిట్ చేస్తున్నాము. శ్రీకాంత్ వాళ్ళ కొలీగ్స్ అనమాట. సో వాళ్ళని కూడా పిక్ చేసుకొని ఇంకా వెళ్తున్నాం అనమాట. అందరం ఒకే కార్లో వెళ్ళిపోతున్నాము. సో ఇదే గృహప్రవేశం బిల్డింగ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళది మెడికల్ లైక్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అదంతా ఇక్కడ ఇస్తారు. సో మసాజ్ అది ఇదంతా ఉంది. నేను కూడా ఇలాంటిది ఫస్ట్ టైం చూసాను అనమాట. అంటే మందులతో కాకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి. సో అలాంటి వాటితోని అండ్ మసాజ్, ఒకవేళ బ్యాక్ పెయిన్ కానీ ఏదైనా థెరపీ ఉంటుంది కదా, కొన్ని థెరపీస్ అలాంటివన్నీ చేస్తారంటే నాకు అంత ఎగ్జాక్ట్గా తెలీదు. సో కిందంతా ఫస్ట్ లైక్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మొత్తం మెడికల్కి చిన్న హాస్పిటల్లా కట్టుకున్నారనమాట. సో ఇదంతా హాస్పిటల్ అనమాట. అండ్ పైన వాళ్ళు ఉండడానికి కట్టుకున్నారు. సో చూపిస్తున్నాను అదే మొత్తం ఎగ్జాక్ట్గా అంతా తీయలేదు. జస్ట్ ఎక్కడ వీలైతే అక్కడ తీస్తూ ఉన్నాను అనమాట. సో బాగుంది. వీళ్ళు లైక్ మొత్తం ఆయుర్వేదిక్కి సంబంధించి వీళ్ళే ఓన్గా మెడిసిన్స్ తయారు చేసి లైక్ వీళ్ళే హాస్పిటల్ అదంతా రన్ చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళు సొంతంగా కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు అనమాట. సో వచ్చేసాము. అండ్ ప్లాంట్స్ కూడా చాలా పెట్టేశారు వీళ్ళేంటి లైక్ మొత్తం అంతా కూడా ప్లాంట్సే ఉన్నాయి. సో అది నాకు బాగా నచ్చింది, గ్రీనరీ. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ చేసేసాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఉంది ఇక్కడ కూడా. మేము చేయలేదు, జస్ట్ టీ మాత్రం తాగుతున్నారు అనమాట శ్రీకాంత్ వాళ్ళు అండ్ వాళ్ళ కొలీగ్స్. సో అండ్ ఇక్కడ నాకు పర్టికులర్గా నచ్చింది ఈ దేవుడు రూమ్ ఎంట్రన్స్. ఇక్కడ చూడండి సైడ్కి ఇలా గ్లిటర్లా ఉంది కదా సైడ్. ఈ డిజైన్ నాకు బాగా నచ్చింది. ఫస్ట్ టైం చూస్తున్నాను, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఫంక్షన్కి వచ్చాము, ఒకటి గృహప్రవేశం. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఉంది, అంటే ఆఫ్టర్నూన్ 1 o'clock అలా వెళ్ళాలి. ఈ మధ్యలో మళ్ళీ శ్రీకాంత్ వాళ్ళకి ఇంకోటి ఏదో ఉందన్నమాట. లైక్ సన్మానం ఏదో ఎవరిదో ఉంది. సో వాళ్ళు ఇన్వైట్ చేశారు. సో వీళ్ళందరూ కలిపి వెళ్ళారు. మమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేసేసి రిషిని నన్ను. సో రిషి నేనైతే ప్రజెంట్ ఒక 1-2 hours రెస్ట్ తీసుకుంటాము ఇక్కడే ఇంట్లోనే. ఏమైనా తినిపించడం అది చేస్తాం అనమాట రిషికి. చక్కగా ఫ్యాన్ కింద కూర్చున్నాం ప్రజెంట్, ఎందుకంటే బయట చాలా ఎండగా ఉంది. కార్లో వెళ్ళినా ఫుల్గా చిన్న దేవుడి దగ్గర ఉంటే తీసుకున్నాం, దేవుడి దగ్గర పెట్టాను. సో అదనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు వర్క్స్ ఏం లేవు అంటే ఉన్నాయి కిచెన్లోని, కానీ చేయబుద్ధి అవ్వట్లేదు ప్రజెంట్. అండ్ రిషి డ్రెస్ ఎలా ఉంది? రిషి డ్రెస్ ఈరోజు నాకు బాగా నచ్చింది. చాలా రోజులు అయింది. ఇప్పుడు కొంచెం కరెక్ట్గా సరిపోతుంది అనమాట. పెట్టాను, పర్వాలేదు.
ప్రజెంట్ అయితే ఇప్పుడు రిషికి ఓట్స్ చేశాను అండ్ అందులో అబ్బా కిస్మిస్ తింటావా నువ్వు? అది తింటావా? తినకపోతే మరి వేస్ట్ అయిపోద్ది, తినాలి. సో రిషి కోసం అయితే నేను కొంచెం ఓట్స్ చేసి తీసుకొచ్చాను. రావడానికి ఇంకా వాళ్ళ డాడీ 2 hours పడుతుంది కదా. సో ఈ మధ్యలో ఏదైనా బ్రంచ్ టైం అనమాట. సో ఈ బ్రంచ్ టైంకి ఓట్స్ చేశాను. మార్నింగ్ కొంచెం కర్డ్ రైస్ తిన్నది లైట్గా. ఇంకా ఇప్పుడైతే ఓట్స్ చేశాను. అండ్ అక్కడ చాలా ఉంది కిచెన్లో వర్క్, కొంచెం గిన్నెలు అవి ఉన్నాయన్నమాట. అవి వచ్చేలోపు క్లీన్ చేసుకుందాం అనుకున్నా. ప్రజెంట్ అయితే నేను కూడా కొంచెం తిని క్లియర్ అయిపోద్ది, అప్పుడు కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట. కొంచెం సేపు తర్వాత శ్రీకాంత్ వచ్చి మళ్ళీ పిక్ చేసుకున్నారు మమ్మల్ని. అంటే అక్కడ సన్మానం ఫంక్షన్ సెండ్ ఆఫ్ పార్టీ అనమాట ఒకరిది. అక్కడికి వెళ్ళొచ్చు, బట్ చాలా ఎండగా ఉంది అండ్ కొంచెం క్రౌడ్ ఉంటుంది అండ్ స్పీచెస్ అది ఉంటాయన్నమాట. సో ఇంకా రిషి అల్లరి చేస్తుంది అనేసి మమ్మల్ని ఇంట్లోనే డ్రాప్ చేశారు. సో ఇంకా వాళ్ళ కొలీగ్స్కి వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చేసారనమాట. సో ఇక్కడేమో మళ్ళీ ఇంకొకరిది అనమాట, వీళ్ళ కొలీగ్ది ఇంకొకరిది గృహప్రవేశం ఉంది. వీళ్ళు అపార్ట్మెంట్లో తీసుకున్నారు. ఇంకా అపార్ట్మెంట్లో అంటే మీకు తెలిసిందే, వీళ్ళు కూడా బ్యాంక్ వాళ్ళే కాబట్టి ఇంకా వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఇక్కడికి సొంత ఊరు వేరే ఉంటుంది. సో అందుకని అపార్ట్మెంట్లో జస్ట్ ఉండడానికి రెంట్ పే చేయకుండా సొంత ఇల్లు ఉంటే ఒకలా ఉంటుంది కదా. సో ఆ ఉద్దేశంతో తీసుకున్నారంట. ఇంకా వెళ్ళగానే ఇంకా అపార్ట్మెంట్లో మనకి ఏ ఫ్లోరో తెలియడానికి అలా జస్ట్ ఎంట్రన్స్ అంటే లిఫ్ట్ దిగగానే స్టెప్స్ ఇలా స్టేర్స్ ఎండ్ అవ్వగానే అక్కడ ఒక వెల్కమ్ అని వాళ్ళ ఫ్లాట్ నెంబర్ అది పెట్టారనమాట. అండ్ మేము వెళ్ళేసరికి ఇంకా సత్యనారాయణ వ్రతం అవుతూ ఉంది. సో ఈ వ్రతం అయిన తర్వాత మేము కొద్దిసేపు ఉండి వచ్చేసాము. సో కొంతసేపు అలా కూర్చున్నాము అండ్ వ్రతం అవుతుంది కదా, సైలెంట్గా ఉండాలి. రిషిని కూడా అలా కూర్చోబెట్టాను నెమ్మదిగా హ్యాండిల్ చేస్తూ. మరీ ఎక్కువ మంది రాలేదు ఇక్కడ, జస్ట్ చాలా లిమిటెడ్ పీపుల్నే పిలిచారు వాళ్ళు. సో వాళ్ళల్లో మేము ఒకళ్ళు అనమాట. సో ఇంకా కింద అపార్ట్మెంట్ కింద మామూలుగా పార్కింగ్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ లైట్గా చాలా సింపుల్గా భోజనాలు అదంతా అయిన తర్వాత లంచ్ అక్కడే చేసేసాము. లంచ్లోనే రిషికి తెలిసిందే కదా మీకు, రిషి అయితే అసలు ఏమీ తినదు. మామూలుగా డ్రైగా ఉండేవి ఏదైనా చేతితో పట్టుకొని తినమంటే అది తింటుంది అంతే. అలాంటిదే అందులో పూరి ఉంది. సో ఆ పూరి పట్టుకొని తిన్నది అంతే అలాగా. అండ్ ఇక్కడ కాంతి స్వీట్స్ అని ఇంటికి వెళ్ళే దారిలో ఒకటి ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ బాగుంటుంది, స్వీట్స్ అన్నీ బాగుంటాయి అండ్ బాదం మిల్క్ చాలా బాగుంటుందని శ్రీకాంత్ వాళ్ళ కొలీగ్ సజెస్ట్ చేశారు. సో ఇంకా అక్కడ దిగి బాదం మిల్క్ ఒకసారి టేస్ట్ చేద్దామని దిగాము. సో ఈరోజు స్కెడ్యూల్ మొత్తం బిజీ అయిపోయింది అనమాట. అంటే బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్స్ అటెండింగ్ అనమాట. మేము కాదు, మెయిన్ శ్రీకాంత్. మొత్తం చికెన్కి అయితే 3 అనమాట. సో మార్నింగ్ మేము వెళ్ళింది, నెక్స్ట్ ఏదో సెండ్ ఆఫ్ పార్టీ అండ్ ఇంకొకటి ఇక్కడ. ఈ 3 అయితే కవర్ చేసుకొని టైం అయితే ఇప్పుడు ఐ థింక్ 1:30 or 2 అవుతుంది. సో ఆ టైంకి రిటర్న్ వచ్చేసాము. యాక్చువల్లీ ఈరోజు RRR RRR రిలీజ్ అయింది, అక్కడే చూద్దాం అనుకున్నాము. బట్ మళ్ళీ చాలా టైర్డ్ అయిపోయాము అండ్ మా గెటప్స్ కూడా బాగాలేవు, ఫుల్ టైర్డ్ ఫేస్తో ఉన్నాము. మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసాము అనమాట. ఇంటికి వచ్చి ఇంకా ఈరోజు వెళ్ళలేదు, మళ్ళీ రష్గా ఉంటుంది RRR. సో ఆల్రెడీ తెలుసు కదా, అంత పెద్ద హీరోస్తో లైక్ స్టార్టింగ్ డేస్లో మూవీ అంటే చిన్నపిల్లలతో కష్టం. సో ఇంకో 2 days 3 days ఆగిన తర్వాత వెళ్దాం అనేసి డిసైడ్ అయ్యి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హోమ్ అనమాట. అండ్ రిషి అయితే కొంచెం కూడా టేస్ట్ చేయలేదు. తన కోసం మళ్ళీ స్పేర్గా తీసుకున్నాము. బాదం మిల్క్ అట్లీస్ట్ తాగుతుందేమో అని. అస్సలు ఫుడ్తో చాలా ప్రాబ్లం రిషితో అయితే. బయటికి వెళ్ళినా ఎవరైనా ఇంటికి వచ్చినా అస్సలు మాట వినదు. అండ్ నేను ఒక్కదాన్ని ఉంటేనే తింటుంది నా మాట, అంటే భయంతో అది కూడా. సో అలా అయిపోయింది అనమాట. అండ్ ఈవినింగ్ ఇది పానీపూరి తినాలనిపించి చాలా రోజులు అయిందని ఇంట్లోనే చేసుకున్నాం పానీపూరి. సో ప్రాసెస్ అంతా ఏం చూపించలేదు. ఆల్రెడీ మీకు లాక్డౌన్ డేస్లోని చాలాసార్లు పానీపూరి అని మీకు వినిపించే ఉంటుంది అందరింట్లో అదే. సో మళ్ళీ నాకు లాక్డౌన్ డేస్ గుర్తొచ్చాయి. సో ఈరోజు మంచిగా పానీపూరి డిన్నర్ అయితే లేదు మాకు. రిషికేమో కుక్ చేశాను, బట్ మాకైతే ఈ పానీపూరి దహీపూరి చేసుకుందామని దహీపూరి చేసాం అనమాట. ఇవేంటంటే కొన్న పూరీస్ కదా, సో కొన్నవి అని అంటే మనమే ఇంట్లో ఫ్రై చేసుకోవాలి, కొంచెం గట్టిగా ఉంటాయి. దహీపూరికి పర్ఫెక్ట్ ఉంటాయి అనమాట. సో దహీపూరి చేసుకొని హ్యాపీగా తినేసాము. లైక్ పానీపూరి వాటర్ కూడా ప్రిపేర్ చేశాను, ఎక్స్ట్రా కావాలి అంటే ఉంటుందనేసి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్, టేక్ కేర్.